ఇక్కడ అంటే ఈ నార్త్ అమెరికన్ కాంటినెంట్లో ఉండే ఇండియన్స్ని ఒకప్పుడు రెడ్ ఇండియన్స్ అనేవారు. ఇప్పుడు అలా సంబోధించడం మానేశారు. ఎందుకంటే ఈ రెడ్ అనే పదం రంగుకి సంబంధించింది. దానిలో ఒక రేషియల్ స్లర్ ఉంటుంది కాబట్టి వీళ్ళందరినీ నేటివ్ అమెరికన్స్ అంటారు. ఈ నేటివ్ అమెరికన్స్ అందరూ వాళ్ళ సాంప్రదాయంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి పాటిస్తున్న సాంప్రదాయంలో అప్పుడప్పుడు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కొద్ది మోతాదుల్లో ఈ అడవుల్ని తగలబెట్టడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. సో అలా ఎందుకు చేసేవారు అనేదే ఈ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 14th సెంచరీ అంటే 14వ శతాబ్దం వరకు ఈ అమెరికన్ కాంటినెంట్లో ఎక్కువ మంది నేటివ్ అమెరికన్సే ఉండేవారు. ఈ 14వ శతాబ్దంలో యూరోపియన్స్ మెల్లిగా ఇక్కడికి రావటం, ఈ మైగ్రేషన్ అనేది 14వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు అది మ్యాస్ మైగ్రేషన్ అంటారు. అంటే హ్యూజ్ నెంబర్స్లో ఇమిగ్రెంట్స్ ఇక్కడికి రావటం, వచ్చి మెల్లిగా వాళ్ళ కాలనీస్ ఫామ్ చేసుకుని వాళ్ళని యుద్ధాల్లో ఓడించడం, మెల్లిగా వాళ్ళని డామినేట్ చేసి మొత్తానికి 1776 కల్లా ఒక అమెరికా అనే కంట్రీ అయితే ఫామ్ అయింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే 1850లో 1850 సంవత్సరంలో ఒక రూల్ పాస్ చేశారు. ఈ నేటివ్ అమెరికన్స్ వాళ్ళ సాంప్రదాయాల్ని ఇంకా పాటిస్తూ ఉండేవారు అనమాట ఈ అమెరికా ఫామ్ అయినా సరే. సో వాళ్ళ సాంప్రదాయాల్లో ఒకటి ఏంటంటే మగవాళ్ళందరూ ఈ అడవుల్ని అప్పుడప్పుడు కొద్ది మోతాదుల్లో కాలుస్తూ ఉండేవారు. ఆడవాళ్ళు కూడా వాళ్ళు పని చేసుకున్నారు. ఎక్కడైతే వంట చేసేవారో ఆ వంట చేసిన ఏరియాల్లో కొంచెం చిన్న నిప్పులు పెడుతూ ఉండేవారు. సో అది వాళ్ళు ఇంకా ఈ అమెరికా ఫామ్ అయినా వాళ్ళ సాంప్రదాయాలను వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉండేవారు. సో ఇది గవర్నమెంట్ ఒక రూల్ ఏం పాస్ చేసిందంటే ఎవరైనా ఫైర్ పెడితే వాళ్ళని వెంటనే షూట్ చేయొచ్చు అని. సో ఆ గవర్నమెంట్ ఆర్డర్ 1850లో పాస్ అయింది. కానీ తర్వాత 1910, 1930sలో కూడా కొన్ని హిస్టారిక్ వైల్డ్ ఫైర్స్ అనేవి జరిగినాయి ఇక్కడ. 1910లో అయితే ఇప్పుడు ఎక్కడైతే మనం లాస్ ఏంజల్స్లో ఈ వైల్డ్ ఫైర్స్ అన్ని చూస్తున్నామో ఆ పాలిసేడ్ అనే ప్లేస్లోనే ఒక హ్యూజ్ మ్యాసివ్ వైల్డ్ ఫైర్ 3 million acres 2 daysలో బర్న్ అయిపోయింది. ఒక 90 people చనిపోయారు. సో అది వన్ ఆఫ్ ది హిస్టారిక్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఎక్కడైతే ఈ ఫైర్ గురించి మనం న్యూస్ వింటున్నామో సో అక్కడ అది అయిన తర్వాత 1933లో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ లాస్ ఏంజల్స్ ఈ కాలిఫోర్నియా సైడే అయ్యింది. సో అలా ఇవన్నీ అబ్జర్వ్ చేశాక 1935లో గవర్నమెంట్ ఇంకొక రూల్ పాస్ చేసింది. 10 AM రూల్ అంటారు. 10 AM రూల్ అంటే మొత్తం ఈ ఫారెస్ట్ అంతా అక్కడక్కడ ఈ టవర్స్ అన్ని కట్టి రెగ్యులర్ మానిటరింగ్ పెట్టి ఎక్కడైనా ఫైర్ స్టార్ట్ అవుతుందేమో అని అబ్జర్వ్ చేసేవారు. ఒక ఈవినింగ్ ఎప్పుడైనా వాళ్ళు ఫైర్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ డే 10 o'clock కల్లా ఆ ఫైర్ అంతా ఎలాగోలాగా దాన్ని ఆపేయాలన్నమాట. సో ఇలాంటి చాలా స్ట్రిక్ట్ మెజర్స్ ఈ వైల్డ్ ఫైర్స్ అంటే ఈ అడవులు కాలకుండా అమెరికన్ గవర్నమెంట్ తీసుకోవటం. నెక్స్ట్ క్యాంపెయినింగ్ అంటారు. అంటే జనాల్లో కైండ్ ఆఫ్ అవేర్నెస్ తీసుకురావటం. ఈ వైల్డ్ ఫైర్స్ అనేవి చాలా డేంజరస్. సో చిన్ని ఫైర్ ఉన్నా వెంటనే దాన్ని ఆపేయాలని ఒక స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకురావటం. సో ఇవన్నీ జరిగినాయి. అయితే 1965లో అంటే 1850లో ఎవరైనా ఈ అడవుల్ని చిన్నగా కాల్చినా వాళ్ళని షూట్ చేయొచ్చు అనే ఆర్డర్స్ పాస్ చేసిన ఎగ్జాక్ట్లీ 100 years తర్వాత ఒక కైండ్ ఆఫ్ సైంటిఫిక్ రిజల్ట్స్ రావటం మొదలెట్టినాయి. ఎందుకు ఈ వైల్డ్ ఫైర్స్ వస్తాయి వీటన్నిటి మీద. సో ఆ రిజల్ట్స్ అయితే అక్కడే స్టోరీలో చిన్న ట్విస్ట్ స్టార్ట్ అయింది. అప్పుడు అవన్నీ ఈ మెజర్స్ ఏదైతే అమెరికన్ గవర్నమెంట్ చేస్తుందో అవి తప్పు. ఏదైతే ఈ నేటివ్ అమెరికన్స్ అంటే మనం ఈ సాంప్రదాయంగా వాళ్ళు వందల ఏళ్ల సంవత్సరాల నుంచి ఫాలో అవుతూ చిన్న ఫైర్స్ని కాల్చడం అవి ఈ ఫైర్స్ని బెటర్గా ఆపుతాయి అనేది ప్రూవ్ అయింది. సో ఈ మోడర్న్ సైన్స్ అనేది ఈ అబ్జర్వేషన్స్తో డేటాతో ఆల్వేస్ ఇట్ కమ్స్ టు అవర్ రెస్క్యూ. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈ సాంప్రదాయం. గత 100 సంవత్సరాలుగా ఈ నేటివ్ అమెరికన్స్ అక్కడక్కడ ఈ ఫైర్లు పెట్టడం అనేది యాక్చువల్గా ఈ అడవికి భూమికి రెండిటికి మంచిది. అండ్ ఎప్పుడైతే ఈ కంట్రోల్డ్గా ఎప్పుడైతే చిన్న ఫైర్ రాగానే దాన్ని కంట్రోల్ చేసి స్ట్రిక్ట్గా ఫైర్ ఎక్స్టెండ్ అవ్వకుండా ఆపేసేవారో ఈ గవర్నమెంట్ రూల్స్ అవి ఇన్కరెక్ట్ అనేది 1965లో ఈ సైంటిఫిక్ రిజల్ట్స్ ప్రూవ్ అయింది. ఎందుకంటే ఎప్పుడైనా ఈ వైల్డ్ ఫైర్స్ వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఈ ఫారెస్ట్కి ఉన్నాయి. అవేంటంటే ఇప్పుడు న్యాచురల్గానే మన భూమి మీద కొన్ని నేచురల్ రీజన్స్ వల్ల కావచ్చు లేదా లైట్నింగ్ అంటే పిడుగు పడినప్పుడు ఈ ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక ఫారెస్ట్లో. ఆ ఫారెస్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ పిడుగుపడి ఈ ఫైర్ వస్తుందో ఆల్మోస్ట్ ఎన్నాళ్ళ నుంచో ఉన్న పాత వెజిటేషన్ ఆ మొక్కలు అవన్నీ అవన్నీ చచ్చిపోయి ఒక కైండ్ ఆఫ్ రీసెట్ బటన్ లాంటిది ఆ ఫారెస్ట్కి ఉంటుంది. అంటే మనం ఇప్పుడు మోడర్న్గా యూట్యూబ్లో అందరూ ఈ డీటాక్స్ వీడియోస్ చేస్తున్నారు మన బాడీని ఎలా డీటాక్స్ చేసుకోవాలని. అలాగే ఈ ఫారెస్ట్ ఈ భూమి తన్ని తాను రీసెట్ బటన్ ఒక డీటాక్స్ చేసుకోవడం లాంటి ప్రాసెస్ ఈ వైల్డ్ ఫైర్స్. అయితే ఇందువల్ల ఒక రీసెట్ ఒకటే కాదు, దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే రిప్రొడక్షన్. ఈ మొక్కలు కొన్ని మొక్కలు పెరగాలి అంటే ఇప్పుడు అవి బ్రాంచెస్ అన్ని కాలడం వాటిలోంచి అవి కింద పడి కొత్త వెజిటేషన్లోకి అవి వెళ్ళటం. సో వాటికి కూడా ఈ వైల్డ్ ఫైర్స్ అనేవి ఉపయోగపడుతుండేవి. దానివల్ల ఏమయ్యేదంటే ఈ వైల్డ్ ఫైర్స్ వచ్చినప్పుడల్లా ఈ ఫారెస్ట్ అనేది ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి మూవ్ అయ్యేది. ఒక ఏరియాలో వికెట్ చేసుకుని ఇంకొక ఏరియాకి మూవ్ అయ్యేది. సో అలాగా ఈ ఎర్త్ ఇకాలజీ ఎన్వైరన్మెంటల్ ఇకాలజీ అనేది కంటిన్యూ అవుతూ ఉండేది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్
అబ్జర్వేషన్స్ వాళ్ళు చేసింది. తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ వైల్డ్ ఫైర్స్ వచ్చినప్పుడు ఈ ఫారెస్ట్లో చిన్న చిన్న ఏరియాస్లో అది కాలనిస్తుంది దాన్ని. అలాగా ఈ డెన్సిటీ ఆఫ్ ది ఫారెస్ట్, డెన్సిటీ అంటే ఎంత దట్టంగా ఉంది అనేది, అది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఎప్పుడైతే ఈ దట్టంగా ఉండే అడవి చిన్నదైందో అది ఈ వైల్డ్ ఫైర్స్, వేరే వైల్డ్ ఫైర్స్ ఏమైనా వచ్చినప్పుడు అది ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా అది ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫైర్స్ ఎందుకు బాగా ఎక్కువ వస్తాయి, ఈ లైట్నింగ్ ఏదైనా వచ్చినప్పుడు లేదా ఏదైనా కాలినప్పుడు అడవిలో అది ఏమవుతుందంటే దానివల్ల గాలిలో ఆల్రెడీ ఆక్సిజన్ ఉంటుంది. తర్వాత ఈ బ్రాంచెస్ అన్ని డ్రైగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ డ్రౌట్ అంటే ఈ కరువు లాంటివి వచ్చినప్పుడు ఈ బ్రాంచెస్ అన్ని వర్షం పడకుండా ఉండడం వల్ల ఈ డ్రై బ్రాంచెస్, డ్రై లీవ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవి అన్నీ ఈ అగ్గికి జస్ట్ ఇంకొక ఫ్యూయల్ లాగా పనిచేస్తాయి. నెక్స్ట్ ఈ విండ్స్ అంటే హరికేన్ విండ్స్ అంటారు. ఈసారి వచ్చినవైతే 70 to 80 miles per hour స్పీడ్లో విండ్స్ వచ్చాయి. ఇవన్నీ కలిసినప్పుడు ఇంకా ఈ అడవులు అనేవి ఒకదాని తర్వాత ఒకటి కాలిపోతూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఒక ఏరియాలో ఆల్రెడీ చిన్న ఫైర్ వచ్చినప్పుడు మనం దాన్ని అలా కొంచెం ఏరియా రెగ్యులర్ కంట్రోల్డ్గా దాన్ని కాలనివ్వడానికి మనం అలౌ చేసామో ఆ ఏరియాలో గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చినప్పుడు ఈ ఫైర్ అక్కడ దాకా వచ్చి అక్కడ ఆగిపోతుంది. ఎందుకంటే మిగతా అన్ని పనిచేస్తున్నా ఇంకా ఫ్యూయల్ అక్కడ ఉన్న బ్రాంచెస్ అవన్నీ ఆల్రెడీ కాలిపోయినాయి కాబట్టి ఇంక ఇది ఫర్దర్ ఎక్స్టెండ్ అవ్వడానికి ఉండదు. సో అలా అవి అక్కడ దాకా వచ్చి ఆగిపోయేవి. సో అప్పుడు 1965లో వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే అప్పుడప్పుడు కంట్రోల్డ్గా వీటిని కాల్చడం వల్ల ఈ వైల్డ్ ఫైర్స్ అనే దానికి అది ఒక విధంగా ప్రొటెక్టివ్గా కూడా యూజ్ అవుతుంది అనేది తెలుసుకున్నారు. అయితే అక్కడక్కడ ఈ కంట్రోల్డ్గా ఫైర్స్ అనేది ఇంపార్టెంట్. అమెరికన్ గవర్నమెంట్ కూడా ఈ సైంటిఫిక్ మెథడ్స్లో అక్కడక్కడ కంట్రోల్డ్ ఫైర్స్ని ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టింది. అవి కొంతవరకు ఉపయోగపడుతున్నాయి, కొంతవరకు ఉపయోగపడట్లేదు. ఈసారి వచ్చిందైతే ఒక డిజాస్టర్. అలా అని చెప్పి కంప్లీట్గా మనం నెగ్లిజెంట్గా ఉండాలని కాదు. ఎందుకంటే మోడర్న్ వరల్డ్లో ఈ పిడుగుపడ్డాలు వీటికంటే కూడా ఎక్కువ శాతం ఈ వైల్డ్ ఫైర్స్ వస్తుంది. సిగరెట్ స్మోకింగ్, క్యాంప్ ఫైర్, నెక్స్ట్ యార్సన్ అంటారు, అంటే విల్ఫుల్గా మెలిషియస్ యాక్టివిటీ, ఏదో చిన్న వైల్డ్ ఫైర్స్ని క్రియేట్ చేసి ఆకతాయిగా చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వీటి వల్లే ఎక్కువ వైల్డ్ ఫైర్స్ వస్తున్నాయి. సో అవేర్నెస్ తీసుకురావడం ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో అట్ ద సేమ్ టైం మన యాన్సెస్టర్స్ అందరికీ సైన్స్ కూడా తెలుసా అంటే డెఫినెట్గా నేను తెలుసనే అంటాను. ఎందుకంటే సైన్స్ ఇస్ నథింగ్ బట్ మేకింగ్ ఏ రీజనబుల్ అబ్జర్వేషన్ విత్ ఎ లాజిక్. సో అది ఆ రోజుల్లో వాళ్ళు చేస్తుండొచ్చు. నేటివ్ అమెరికన్స్ ఎప్పుడైతే ఇలాంటివి చేస్తున్నామో ఈ ఫైర్ ఆగుతుంది కొంచెం అనేది తెలుసుకుని ఉండొచ్చు. వాళ్ళు ఫైర్ని పూజించడమే కాదు, అట్ ద సేమ్ టైం ఇలాంటి అప్పుడప్పుడు కొన్ని కంట్రోల్డ్ ఫైర్స్ పెట్టడం వల్ల కూడా ఈ ఫైర్స్ని ప్రివెంట్ చేసుకుని ఉండొచ్చు. సో అవి నేను తెలుసుకున్న విషయాలు, నాకు అర్థమైన విషయాలు ఈ వైల్డ్ ఫైర్ గురించి. కాకపోతే ఈ వైల్డ్ ఫైర్ ఈ 2 weeksలో నేను అబ్జర్వ్ చేసిన న్యూస్లో నాకు అర్థం కాని విషయాలు, అమెరికాలో అర్థం కాని విషయాలు కూడా ఉన్నాయి. ఆ అర్థం కాని విషయాలతో నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్. It's just another day in paradise.